మా తమ్ముడు ఎవ్రీడే బుక్ ఓపెన్ చేస్తాడు. బుద్ధిమంతుడిలా కూర్చుంటాడు చదవడానికి కూడా. కానీ వాడు తర్వాత చేసేది మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ప్రతిరోజు ఇంతే, ఈరోజనే కాదు ఏంటి, ప్రతిరోజు ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తాడనమాట. ఈరోజు ఈ డ్రామా చూడండి మీరు. నిజమా కాదా? ఏం చదువుతున్నావయ్యా? నువ్వు బీటెక్ చదువుతున్నావయ్యా, నువ్వు బాగా చదువుతున్నావు, కానీ నీ చదివింది గుర్తున్నట్లేదు. నిజమా కాదా? నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమంటావయ్యా? కాదు, నువ్వు శివయ్య అంటావు, నువ్వు వెంకటేశ్వర స్వామి అనాలి అయ్యా. నిజమా కాదా? నిజమా కాదా? మీరు అందరికి ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, కానీ దక్షిణ 400 పెట్టండి. 400 సరే సరే, 350 పెట్టుకోతేమో పెట్టమ్మా. దేవుడికి టెంకాయ తీసుకొచ్చి టెంకాయ కొట్టా అడిపోయి 300 ఎత్తుకొచ్చి పెట్టేసి కూర్చోండి. 4 ఛాయలు వేయించుకోవాలా, ఇంటికి రేట్ కట్టించుకోవాలా. ఈ మూలన వాస్తు బాగలేదు, దానికి నేనున్నా కదా, మీకు పూజ చేసి ఇంటికి రేట్ కొట్టేసుకొని 3 తాయిలు కట్టుకోవాలి. ఒకటి వచ్చి 400 రేట్ కొట్టేసుకుంటే మీరు ఇక అలాంటి ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు. సరేనా? సరే, వచ్చి దక్షిణ పెట్టా దాంట్లో 3 తాయిలు కడతా. పోయి 3 రోజులు చికెన్ తినకూడదు, పక్కన వాళ్ళు ఎలా బాగుంటుంది, మీరు తాయిలు కట్టుకోవాలి, మీరు ఇంట్లోనే ఉండాలి. ఈ రోజు ఎంత? ఆదివారం. ఈరోజు సోమవారం, బుధు, 3 రోజులు ఇంట్లో ఉండాలా. గురువారం రోజు తల పోయేసుకోవాలా, ఆ రోజు తెచ్చుకుంది.